మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. సినిమాని వదలడం అంత ఈజీయా సార్? అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జీవితంలో అన్నీ ఉన్న ఒక కుర్రాడు, ఈవెన్ బీటెక్ చదివేటప్పుడు కూడా ఒక సొంత కారు వేసుకొని సొంత కారులో తిరిగే ఒక కుర్రాడు, యాక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత ఒక బిల్డింగ్లో టాప్లో ఒక రూమ్ మొత్తం తనకి డ్యాన్స్కి యాక్టింగ్కి కేటాయించేసుకున్న ఒక కుర్రాడు, సినిమాని అమితంగా ప్రేమించే రెయిన్బోలు ప్రాక్టీస్ చేసిన ఒక కుర్రాడు, 10-12 ఏళ్ళ కెరియర్ గ్రాఫ్లో 30కి పైగా సినిమాలు చేసిన ఒక కుర్రాడు, సినిమాని వదిలేయడం అంత ఈజీయా? చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఎంత కష్టమైనా నాకేమనిపించిందంటే, ఒకటి నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వకపోవటం, ఇది అలాంటి సబ్జెక్ట్స్ రాకపోవటం. ఇంకోటి, ఎన్నిసార్లని ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తాం. మన ప్రేక్షకులు ఉన్నారు, తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఉన్నారు. ఉట్టి ఫ్యాన్స్ అనే కాదు, సినిమా చూసే ఎవళ్ళైనా సరే అందరూ హీరోల ఫ్యాన్స్ కూడా చూస్తారు సినిమా అనేది. అదేమి నా ఫ్యాన్సే చూస్తారని లేదు. బట్ ఎన్నిసార్లు డిసప్పాయింట్ చేస్తాం, వాళ్ళు ఎన్నిసార్లు థియేటర్కి పంపించి ఇది బోర్ కొడుతున్నాడు అని ఎన్నిసార్లు అనిపించుకుంటాం అనేది ఒక ఫ్యాక్టర్. అట్లాగే ప్యారలల్గా ప్రొడ్యూసర్స్కి డబ్బులు పోతాయి. ఎవరైనా డబ్బులు పోతే అది కష్టమే వాళ్ళకి, అది కొంచెం పెద్దది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇట్లా ఎందుకు చేయటం, నేను మళ్ళీ చేస్తే అట్లీస్ట్ నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి, లేదా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండాలి డైరెక్టర్ ప్రొడ్యూసర్కి. అట్లా కూడా ఛాన్సులు ట్రై చేసాం. సరే నేను చెప్పేవాడిని చేయటం అవసరమా, ఇదేమో వర్కౌట్ అవుతుందా లేదా అని. లేదు మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే, మీ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీ కాన్ఫిడెన్స్ మేబీ మీది కూడా అవ్వచ్చు కదా అని అట్లా కొంత ట్రావెల్ చేయడం జరిగింది. దెన్ ఒక పాయింట్లో ఇంక ఇది ఇట్లా వర్కౌట్ అవ్వదని చెప్పేసి కంప్లీట్గా కష్టమైనా కూడా దిస్ ఈజ్ రిక్వైర్డ్ అనిపించింది. ఈ గ్యాప్లో ఆ పెయిన్ని ఎలా తీసుకున్నారు సార్? అంటే వేరే వైపుకి లైఫ్ని షిఫ్ట్ చేశారా, వేరే వ్యాపకాల్లో పడిపోయారా, లేదంటే ఆ పెయిన్ని ఎలా క్యారీ చేయగలిగారు? పెయిన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఉంటుంది. సినిమా ఏంటి అట్లా అని ఉంటుంది, మళ్ళీ మన లైఫ్లో మనం వెళ్తానే ఉంటుంది. అంటే బ్యాక్ ఆఫ్ ద హెడ్ అది ఉంటుంది, మన లైఫ్లో వెళ్తానే ఉంటుంది. ఎప్పటికీ ఆ ఫుల్ఫిల్మెంట్ రాదు. ఆ 10 ఏళ్లలో మంచి ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉంటాయి, బట్ ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది మీరు అన్నట్టు ఒక ఆర్టిస్ట్కి మంచి సినిమాలు చేయాలనే తపన ఉన్నప్పుడు అది రన్ అవుతానే ఉంటుంది మైండ్లో. మనం ఎంత హ్యాపీగా ఉన్నా అక్కడ అది ఉంది కదా అని ఒక చిన్న వెల్త్ అయితే ఉంటుంది. అంటే ఎందుకు అడిగానంటే సార్, మీ గురించి తెలుసుకునేటప్పుడు హీరోగా అవ్వాలని మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత అంత ఈజీగా మీకు ఆ ట్రాన్సాక్షన్ జరగలేదు హీరో అవ్వడం. సో మీరు ప్రాక్టీస్ చేస్తూ నైట్స్ పైన లైట్ వేసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తూ రెయిన్బోలు కష్టపడింది కూడా తెలుసుకున్నాను అనమాట. సో సినిమాని అంత ప్రేమించిన వ్యక్తి కాబట్టి. సినిమా అంటే నాకు చాలా చాలా ఇష్టం సార్. నేను యాక్టర్ అవ్వాలనేది నాకు బిగ్గెస్ట్ ప్యాషన్. అట్లాగే వచ్చాను నేను సినిమా. మా ఫాదర్ ప్రొడ్యూసర్ అనో లేకపోతే ఊరికనే అవకాశాలు వచ్చేస్తాయనో రాలా. యాక్చువల్గా మా ఫాదర్ ప్రొడ్యూస్ అయినప్పటికీ మా ఫస్ట్ సినిమా మేము రిలీజ్ చేయలేదు. బయట నుంచి ఆఫర్స్ వచ్చి మళ్ళీ దాని నుంచి రావటం జరిగింది. సో దేర్ వర్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్, పెయిన్ ఉండింది, బట్ అచీవ్ చేయాలనే సంకల్పం మటుకు చాలా స్ట్రాంగ్. ఆ సంకల్పమే వాడ ఇప్పటి వరకు తీసుకొచ్చి కరెక్ట్ టైంకి వస్తున్నారు సార్. ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ మారింది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే సినిమాలకి బ్రేక్ ఇచ్చిన సమయం ఉందో అప్పుడు ఒక ఫ్యాక్షన్ మూవీస్ లేదా యాక్షన్ మూవీస్ ఇలాంటివి స్టార్ట్ అయిన పీరియడ్. బట్ ఇప్పటికి వచ్చేలేకే ఓటీటీలు వచ్చేసినాయి. కంటెంట్ బేస్డ్ కథలు చూస్తున్నారు, క్యారెక్టర్ బేస్డ్ కథలు చూస్తున్నారు. మన లాంగ్వేజ్ కాకపోయినా బయట నుంచి వచ్చిన సినిమా అయినా సరే, ముక్కు మొహం తెలియకపోయినా సరే కథ బాగుంటే చూస్తున్నారు. సో మీ సినిమాల్లో ప్రతి సినిమాలో కథ అద్భుతంగా ఉంటూ వస్తుంది. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్రిమూర్తుల విషయానికి వస్తే నా దగ్గర ఒక సరదా క్వశ్చన్ ఉంది. హీరోయిన్ పేరు రాశి సింగ్ కదా, మిమ్మల్ని రాసి వదిలేటట్లేదు. రాసి ఉండాలి కదా. అండ్ సో హీరోయిన్ గురించి చెప్పండి సార్, ఎలా పిక్ చేసుకుంటారు? హీరోయిన్ షీఈ్ వెరీ ప్రొఫెషనల్, ప్రొడ్యూసర్స్, యాక్టర్. అమ్మాయికి వేరే సెట్కి వస్తే వేరే మైండ్లో ఉండదు. క్యారెక్టర్ పని చేసుకోవటం సరదాగా ఉంటుంది. అది కూడా టు మేక్ కంఫర్టబుల్గా అందరికి. ఈగో ప్రాబ్లమ్స్, హై హెడెడ్నెస్ ఇవన్నీ ఏమి ఉండవు. పర్ఫార్మర్, షీఈ్ అన్ ఎక్సలెంట్ పర్ఫార్మర్. నా ఉద్దేశం నా అమ్మాయికి ఏ క్యారెక్టర్ ఇచ్చినా బాగా చేయగలుగుతుంది. బట్ మంచి క్యారెక్టర్స్ పడాలి కదా ఎవరికైనా. అండ్ ఎలాగో రాశి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సో రాశి గారితో మీరు అద్భుతమైన సినిమాలు చేశారు. సో ఎప్పుడైనా ఈ గ్యాప్లో కానీ ఈ మధ్యకాలంలో కానీ ఎప్పుడన్నా మీరు నటించిన హీరోయిన్స్ని కానీ హీరోస్తో కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడన్నా ఎవరితో ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలుస్తారు?
ఫ్రీక్వెంట్గా అంటూ ఎక్కువ ఎవరితోనూ లేదు, బట్ అడపదడప రాశి, మహేశ్వరి, శ్రీకాంత్ గారు, సంగీత అంటే కలిసినప్పుడు కలవటానికి గురించి సెపరేట్గా ఏమి ఎఫర్ట్ పెట్టం, కానీ కలిసినప్పుడు వి హ్యావ్ అ గుడ్ టైం. మొన్న కూడా ఒక షోకి వెళ్తే శ్రీకాంత్ గారు, రాశి, లయ వీళ్ళందరూ ఉన్నారు. చాలా బాగా అనిపించింది. మళ్ళీ మన హోమ్కి మనం వచ్చాము, మన ఇంటికి వచ్చామన్న ఫీలింగ్ అనమాట. ఆ జ్ఞాపకాలను గుర్తు జ్ఞాపకాలు. అండ్ మోరోవర్ నాకు ఫస్ట్ నుంచి కూడా మీ సినిమాల్లోనే ఎందుకు సార్ పాటలు అద్భుతంగా ఉంటాయి అంటే వాటికి లైఫ్ టైమ్ అలా ఉండిపోతాయి అన్నమాట, వాటికి ఎక్స్పైరీ డేట్ ఉండదు మీ పాటలకి. ఒకటి ఆ రోజుల్లో మ్యూజిక్ ఇస్ మీకు తెలుసు కదా, చాలా మంది పాటలు కూడా ఆ రోజుల్లో పాటలు చాలా బాగుంటాయి. నెక్స్ట్ నా పాటలు మటుకు ఎందుకు బాగుంటాయి అంటే లక్. ఎందుకంటే నా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నాకు అట్లాంటి పాటలు ఇచ్చారు కాబట్టి నేను చేసింది ఏం లేదు. సో ఐఎమ్ లక్కీ దట్. అండ్ ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన సినిమాల్లో ఒక సినిమా మాత్రం అంటే మీకు పడుంటే మీ క్యారెక్టర్కి మీకున్న ఈ ఫాలోయింగ్కి, ఫ్యాన్ ఫాలోయింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే కథ అనిపించింది నాకు మనశంకర్ వరప్రసాద్ సార్. ఓకే. అంటే ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఒక లవబుల్ పర్సన్, సో ఆ బ్యాక్ ఎండ్లోని ఫ్యామిలీని కాపాడుకుంటూ, సో మీకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యామిలీ ఆడియన్స్, సో అలాంటి ఒక కథ మనశంకర్ వరప్రసాద్ లాంటి కథ కానీ మీకు దొరికితే. నాకు చాలా నచ్చింది శంకర్ వరప్రసాద్. మెయిన్గా చిరంజీవి గారి క్యారెక్టర్, ఆయన ఆ స్థాయి నుంచి దిగి చేయటం ఉంది కదా, చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టరైజేషన్ బాగుంది. ఎస్, డెఫినెట్లీ అలాంటి సినిమాలు వస్తే ఎందుకు వదులుకుంటాం అసలు. అండ్ మీ కెరీర్లో మీకు ఇందాక మనం సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చంద్రబోస్ గారు, సిరివెన్నెల గారు మీకు చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు. సో చంద్రబోస్ గారితో అంటే మీకు చాలా పాటలు రాశారు ఆయన. అవును. సో చంద్రబోస్ గారు అక్కడి నుంచి ఒక ఎలాంటి ఒక స్థాయికి వెళ్ళిపోయారో మీరు చూస్తాను, ఆస్కార్ రేంజ్కి వెళ్ళిపోయారు. సో ఆయన చూసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంటుంది. చంద్రబోస్ గారు ఫస్ట్ నుంచి ఏంటంటే ఆయన మాటల్లో సింప్లిసిటీ ఉంటుంది. చంద్రబోస్ గారే కాదు, సీతారామ శాస్త్రి గారు సేమ్. ఈయన కొంచెం డెప్త్ ఉంటుంది, ఆయన సరదా ఉంటుంది. చంద్రబోస్ గారు యూత్కి బాగా కనెక్ట్ అయ్యే విధానం ఉంటుంది. సో అట్లా అంత బైక్ రావడం ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ త్రిమూర్తుల విషయానికి వస్తేనే చాలా మంది దగ్గర నేను వినింది ఏంటంటే సెకండ్ హాఫ్ వదిలిపోయింది. యాక్చువల్గా ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి సినిమాకి ప్రాణం అని చెప్తున్నారు. ఎక్కడైనా సరే సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సో కాన్షియస్గా తీసుకున్న జాగ్రత్త అది, సెకండ్ హాఫ్ని ఈ విధంగా ప్యాక్డ్ లాగా చేయాలి అని చెప్పేసి. అట్లా తీసుకోలేదు మేము. స్టోరీని ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి ట్రావెల్ అవుతుందో అట్లా తీసుకుని సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు ఎక్కడ కూడా ఆడియన్ను ఈ సీన్ తర్వాత ఇది వస్తుంది అనే ఫీల్ లేకుండా చేయాలన్నది అటెంప్ట్. థ్రిల్లర్ కావాల్సినదే కదా. సో అలాంటి అటెంప్ట్ చేసాం మేము. స్క్రిప్ట్ అంతా చేసుకుని విన్నప్పుడు మాకేమనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది, బికాస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక ఫైట్ ఉంది, మంచి సాంగ్స్ అట్లా ఉన్నాయని. సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఏమన్నా కొంచెం సీరియస్నెస్ ఎక్కువ అంటారా అట్లా అనుకున్నాం. బట్ చూసిన వాళ్ళు కంప్లీట్ ఆపోజిట్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ హుక్ అయ్యాము, క్లైమాక్సే హైలైట్ అని అట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ట్రాన్స్ఫర్ త్రిమూర్తి.